Bioscope. Hello movie lovers, welcome back to Bioscope. This is Shailaja. Movie ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. రోహన్ ర్యాప్, విజయ్ స్నాప్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ క్లాప్. రాజా సాబ్ రైడ్, అమెరికా సైడ్, ప్రీ రిలీజ్ కి ఓవర్సీస్ ప్రైడ్. మైక్ నుంచి మేకప్, రోజర్ రీ ఎంట్రీకి మాస్ వేకప్. ట్యాగ్ మార్చి యూటర్న్ ఇచ్చుకున్న స్టార్స్. Bioscope. ఏం కావాలన్నా ఇస్తా, చైల్డ్ ఆర్టిస్ట్ కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్. మసూదా ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన కొత్త సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నేడు థియేటర్స్ లోకి వస్తుంది. అయితే రిలీజ్ కి ముందే మేకర్స్ వేసిన స్పెషల్ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా అంతా నవ్వులే నవ్వులని చూసిన వారు చెప్తున్నారు. కానీ ఈ ప్రీమియర్ షోలో సినిమా కంటే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన సందడే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంది. ఈ సినిమాలో 90s వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన చైల్డ్ యాక్టర్ రోహన్ కీలక పాత్ర పోషించాడు. ప్రీమియర్ షో తర్వాత మైక్ అందుకున్న రోహన్ తన ఎనర్జీతో స్టేజ్ ను ఊపేశాడు. సినిమా చూసిన ప్రేక్షకులను ఎలా ఉంది సినిమా అని అడుగుతూ టీంలోని హీరో తిరువీర్, హీరోయిన్ టీనా అక్కకు తన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ అసలు మ్యాటర్ ఆ తరువాతే మొదలైంది. రోహన్ నేరుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ అన్న, నువ్వు ఇది చూస్తున్నావని నాకు తెలుసు. నేను టీజర్ రిలీజ్లోనే చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మా మొత్తం టీంకి రౌడీ షర్ట్లు రెడీగా పెట్టుకో. టీమ్ PWS ఈజ్ కమింగ్ టు యూ అంటూ హంగామా చేశాడు. ఈ బుడ్డోడి ఛాలెంజ్కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిదా అయిపోయాడు. వెంటనే ఎక్స్ వేదికగా స్పందించాడు. రోహన్ వీడియోను షేర్ చేస్తూ ఒరేయ్ అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు. రోహన్, నీకు ఏం కావాలన్నా ఇస్తాను. 90s సిరీస్ చూసినప్పటి నుంచి నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. నిన్ను త్వరలోనే కలుస్తాను మై బాయ్ అని ట్వీట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు వైరల్గా మారింది. అంతేకాదు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీం మొత్తానికి కూడా విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఒక చిన్న సినిమా టీంకు, ముఖ్యంగా ఆ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్కు విజయ్ లాంటి స్టార్ హీరో సపోర్ట్ ఇవ్వడం, పైగా నేను నీకు ఫ్యాన్ అని చెప్పడం చాలా పెద్ద విషయం. ప్రీమియర్ షోలో రోహన్ చేసిన ఈ సందడి, దానికి విజయ్ ఇచ్చిన రిప్లై, ఈ రెండు ఇప్పుడు సినిమాకు పాజిటివ్ బజ్ను తెచ్చిపెట్టాయి. జేజమ్మకు పుట్టినరోజు జేజేలు. తన హావభావాలతో కుర్రకారును కట్టిపడేయగలదు, కత్తిపట్టి కథన రంగంలో దూకగలదు. తన అందాలతో, తన నటన ప్రావీణ్యంతో సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి బర్త్డే సందర్భంగా తన గురించి విశేషాలు తెలుసుకుందాం. డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనుష్క బెంగళూరు వాసి. మొదట్లో తాను డాక్టర్ కావాలనుకున్న యోగా టీచర్గా అవతారం ఎత్తింది. అయితే ఈ 6 అడుగుల అందానికి తొలి అవకాశం పూరి జగన్నాథ్ రూపంలో వచ్చింది. తాను డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాలో తొలి అవకాశాన్ని దక్కించుకుంది అనుష్క. 2005లో విడుదలైన సూపర్ సినిమాలో తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆఫర్లు వరుస కట్టాయి. 4 ఏళ్ల వ్యవధిలోనే 13 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. విక్రమార్కుడు, అస్త్రం, స్టాలిన్, లక్ష్యం, డాన్, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి తదితర చిత్రాలు ఆమెను స్టార్ హీరోయిన్ ని చేశాయి. అంతవరకు గ్లామర్, చిలిపి పాత్రల్లో మెప్పించిన అనుష్క
ఒక్కసారిగా అరుంధతి చిత్రంలో జేజమ్మ పాత్రలో తనను విశ్వరూపం చూపించింది. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఆ చిత్రంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అనుష్క కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. జేజమ్మ పాత్రతో తనలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టి ప్రేక్షకులతో జేజేలు పలికించుకుంది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన వేదం సినిమాలో అమలాపురం సరోజాగా చేసిన క్యారెక్టర్ ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఓ వేశ్యగా బతుకు తెరువు కోసం పడుపు వృత్తి చేసే పాత్రలో అభిమానులను కట్టిపడేసింది. తరువాత బిల్లా, సింగం, పంచాక్షరి, కలేజా, నాగవల్లి, రగడ, డమరుకం, మిర్చి, సింగం 2 చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ అనుష్క నటించారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ఆమెకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది. దేవసేనగా 25 ఏళ్లు కారాగారంలో సంకేళ్లతో ఇంతవరకు చూడని ఊహించని విధంగా తెరపై కనిపించారు. తరువాత రుద్రమదేవి పాత్రలో రాణిగా నటించి అందరి మన్ననలు పొందారు. అంతలోనే జీరో సైజ్ అంటూ బొద్దుగా తయారై అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా తనలోని విలక్షణ నటనతో ఆకట్టుకున్న అనుష్క నవంబర్ 7న తన బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మాటల మాంత్రికుడికి వందనాలు. అతనొక మాటల మరాఠీ, చమత్కారాల చక్రవర్తి. ఆయన మాటలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఆయన కథలంటే మరీ ఇష్టం. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో స్థానం సంపాదించుకున్నారు ఆ మాటల మాంత్రికుడు. ఆయనే ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. అంటే ఎవరో ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుగువారు ఎక్కడున్నా టక్కున పట్టేస్తారు. తెలుగు సినిమా దర్శకునిగా ఎదిగి ఖరీదైన కమర్షియల్ వెండితెరను తన మాటలతో మాయ చేసిన త్రివిక్రమ్ రచయితగా స్వయంవరం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా నుంచి తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి త్రివిక్రమ్ తన కామెడీ టైమింగ్, తన మార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో హింట్ ఇచ్చేశారు. అక్కడి నుంచి త్రివిక్రమ్ మాటల గారడి మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవ లాంటి సినిమాలతో డైలాగ్స్ ఇలా రాయాలి, పంచులు ఇలా పేలాలి అనేలా యువ రచయితలకు ఒక టీచర్ల దిశానిర్దేశం చేశారు. అందరికీ అర్థమయ్యేలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ రాయడం ఆయన స్టైల్. పేజీలకు పేజీల డైలాగ్స్ అవసరం లేదు, పేరాలకు పేరాలు రాయాల్సిన అవసరమూ లేదు. జస్ట్ 1 లైన్ పంచింగ్తో అందరినీ అలరించడం త్రివిక్రమ్ మార్క్. అందుకే అతి తక్కువ టైంలో టాలీవుడ్లో స్టార్ రైటర్గా అయ్యారు త్రివిక్రమ్. ఇదంతా ఆయన రాసిన డైలాగ్స్ మత్తు వల్ల, గమ్మత్తు వల్లే సాధ్యమైంది. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి, కథనానికి ఎలా మలుపు దగ్గర మెలిక పెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, హీరోయిజన్ని ఎంత హైప్కు తీసుకెళ్ళాలి, ఇలాంటి కమర్షియల్ ఫార్ములాలన్నీ రైటరే ఆలోచిస్తాడు. ఈ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడైతే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. అందుకే త్రివిక్రమ్ అనే రైటర్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు. నువ్వే నువ్వే అనే ప్రేమ కథకు సెంటిమెంట్ జోడించి త్రివిక్రమ్ చేసిన ప్రయోగం సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత అతడుతో త్రివిక్రమ్ అంటే అందరికీ ఒక బెంచ్ మార్క్ ఏర్పడింది. అద్భుతమైన టేకింగ్తో, ట్విస్ట్లతో మహేష్ బాబులో ఓ హై వోల్టేజ్ హీరోయిజాన్ని చూపించి హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్లో వావ్ అనిపించారు త్రివిక్రమ్. అతడు తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్ మారిపోయింది.
కనీసం మీడియం రేంజ్ హీరోలతో కూడా త్రివిక్రమ్ సినిమా చెయ్యలేదంటే ఆయన సినిమాలు ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ భారీ చిత్రాలతో అలరిస్తున్నాడు. టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మాటల మాంత్రికుడు విక్రమ్ శ్రీనివాస్ గారు నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మనల్ని మరింత కాలం తన మాటలతో సినిమాలతో అలరించాలని ఆశిస్తూ మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్ తరపున హ్యాపీ బర్త్డే టు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ అమెరికాలోనా? తెలుగు సినిమా ప్రచారం దేశాలు ఖండాలు దాటిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు ఎక్కువ హైదరాబాద్లో జరిగేవి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత హైదరాబాద్తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో అవసరం అనుకుంటే విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటినీ ప్రచారంలో భాగంగా కవర్ చేస్తున్నారు. టీంతో ఆయా ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు అమెరికాలో కూడా ఈవెంట్లు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. తెలుగులో కేవలం ప్రెస్ మీట్లతో సరిపెట్టి అమెరికాలో మాత్రం గ్రాండ్ గా ముందస్తు వేడుక నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అమెరికాలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించాలని అందుకోసం ఖర్చు కూడా భారీగా పెడుతున్నట్లు సమాచారం. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా హాజరయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. అమెరికాలో తెలుగు సినిమా ప్రచారం అంటే తెలుగు జనాలంతా తప్పక హాజరవుతారు. విదేశాల్లో ప్రభాస్ నటించిన సినిమా ఈవెంట్లు ఇంతవరకు విదేశాల్లో పెద్దగా జరగలేదు. భారత్ సహా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసుకునే ప్రచారం చేసేవారు. కానీ రాజాసాబ్ విషయంలో అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటే ప్రత్యేకమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. రాజాసాబ్ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకంగా నిర్వహించిన ఓ ఆన్లైన్ పోల్లో ఫౌజీ కంటే రాజాసాబ్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాజాసాబ్ రిలీజ్ ఆలస్యమైన సినిమాపై బజ్ ఎక్కడా తగ్గలేదు. సినిమాపై ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ నడుమ భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ ప్లాన్ కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులన్నిటిని పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పన్నెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఫైర్ బ్రాండ్ రోజా కొత్త లుక్ వైరల్. ఒకప్పుడు వెండితెరని ఏలిన స్టార్స్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తారంటే ఆడియన్స్ లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కంబ్యాక్లు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. వాళ్ళు ఎలా మారారు, ఎలాంటి పాత్ర ఎంచుకున్నారు అనేది హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి ఒక పవర్ఫుల్ కంబ్యాక్ కు రంగం సిద్ధమైంది. ఇక ఆ రీ ఎంట్రీ మరెవరిదో కాదు, ఫైర్ బ్రాండ్ ఒకప్పటి గ్లామరస్ క్వీన్ రోజా. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. 90s లో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి 100కు పైగా సినిమాలతో తనకంటూ ఒక లెగసీని క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పాత్రలైన, పవర్ఫుల్ రోల్స్ అయినా అలా ఓకగా పోషించి 90s క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆమె ప్రయాణం పూర్తిగా మలుపు తిరిగింది. ఫైర్ బ్రాండ్ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా దశాబ్దానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆమె మళ్ళీ సినిమాలకు రారని అందరూ ఫిక్స్ అయిపోయిన టైంలో
ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 12 ఏళ్ల తర్వాత రోజా సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రోజా తన రీ ఎంట్రీకి ఒక తమిళ చిత్రాన్ని ఎంచుకున్నారు. లెనిన్ పాండ్యన్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. 90s క్వీన్ ను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ కు తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాం అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ వీడియోలో రోజా ఫిల్మ్ కెరియర్ ను, పొలిటికల్ జర్నీని బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక లెనిన్ పాండ్యన్ లో ఆమె లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె సంతానం అనే పవర్ఫుల్ పాత్రలో జీ గ్లామర్ గా చాలా సహజంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు గ్లామర్ ఐకాన్ గా వెలిగిన రోజా ఇప్పుడు ఇలాంటి పవర్ఫుల్ రోల్ తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె ఫ్యాన్స్ కు ఖచ్చితంగా ఒక ట్రీట్. మొత్తం మీద 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోజా మళ్ళీ మేకప్ వేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసిన ఆమె ఇప్పుడు వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పాత్రలతో మెప్పిస్తారో చూడాలి. రాజమౌళిని ఫాలో అవుతున్న మారుతి ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమాలకైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా కీలకం. ప్రమోషన్స్ సరిగ్గా చేస్తేనే ఆ సినిమా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది. అప్పుడే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ తో పాటు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే తన సినిమాలను చాలా భారీగా ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. రాజమౌళి సైతం ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఈ సినిమా అయినా సరే రిలీజ్ అవ్వక ముందు వరకే మన చేతుల్లో ఉంటుందని, ఏం చేసినా రిలీజ్ ముందు వరకే చేయగలమని, ఒక్కసారి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి ఆడియన్స్ దగ్గరకు వెళ్ళాక ఏం చెయ్యలేమని, అందుకే వీలైనంత భారీగా తన సినిమాను ప్రమోట్ చేస్తానని రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది అదే విధంగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ వచ్చారు కూడా. సినిమా సక్సెస్ లో ప్రమోషన్స్ అంతటి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి టైంలో రాజా సాబ్ ప్రమోషన్స్ గురించి ఓ అప్డేట్ తెలుస్తుంది. రాజా సాబ్ కోసం మేకర్స్ అన్ని భాషల ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం రాజా సాబ్ టీం రాజమౌళి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ను సంప్రదించారని, ఈ సినిమా కోసం మారుతి ప్రమోషన్స్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారని, రాజా సాబ్ కు ప్రీ రిలీజ్ హైప్ ను పెంచేందుకు మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా సాంగ్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే రాజా సాబ్ సాంగ్స్ పూర్తయిపోయి రిలీజ్ కి రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. నవంబర్ నెల 3వ వారం ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రతి 10 రోజులకు ఓ కొత్త సాంగ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వీటితో పాటు ట్రైలర్ ను న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయాలని, దానికంటే ముందు క్రిస్మస్ కు యుఎస్ లో ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేసి విదేశాల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా ఖుషి చేయాలని చూస్తున్నారట. ఇదే జరిగితే రాజా సాబ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని ఏరియాల్లోనూ మంచి హైప్ ఏర్పడి సినిమాపై విపరీతమైన బజ్ నెలకొనడం ఖాయం. చరణ్ ని ఫాలో అవుతున్న రామ్. తెలుగు సినిమా హీరోల ట్యాగ్ అప్పుడప్పుడు మారుతూ ఉండటం చాలా సందర్భాల్లో చూస్తూనే వచ్చాం. హీరో కెరీర్లో బాగా పైకి ఎదిగినప్పుడు, లేదంటే భారీ హిట్ అందుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు కొత్త ట్యాగ్ను పెట్టుకోవాలని భావించి ఆ ఇమేజ్ కు తగ్గ ట్యాగ్స్ పెట్టుకుంటారు. అయితే ఆ ట్యాగ్స్ ను ఆడియన్స్ అన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయాలని లేదు.
త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత తన పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే కొత్త ట్యాగ్ ను తగిలించుకొని పాత ట్యాగ్ అయిన మెగా పవర్ స్టార్ ను పక్కన పెట్టారు. కానీ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ ట్యాగ్ పై నెట్టింట చాలా విమర్శలు వచ్చాయి. దీంతో తన నెక్స్ట్ మూవీ కోసం చరణ్ తన పాత ట్యాగ్ అయిన మెగా పవర్ స్టార్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు చరణ్ ను చూసి మరో యంగ్ హీరో కూడా అదే బాట పడుతున్నట్టు తెలుస్తుంది. అతను మరెవరో కాదు, టాలెంటెడ్ హీరో రామ్ పోతినేనే. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత తన ట్యాగ్ ను ఉస్తాద్ గా మార్చుకున్నారు. ఎనర్జీ స్టార్ నుంచి ఉస్తాద్ గా మారినప్పటి నుంచి రామ్ ఇప్పటి వరకు హిట్ ను అందుకున్నది లేదు. పైగా ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా రామ్ ను ఉస్తాద్ అనే దానికంటే ఎనర్జెటిక్ స్టార్ అని పిలుచుకోవడానికి ఆసక్తి చూపారు. అందుకే ఇప్పుడు రామ్ తిరిగి తన పాత ట్యాగ్ కు షిఫ్ట్ అవుతున్నారు. తన తర్వాతి సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా కోసం రామ్ ఎనర్జెటిక్ స్టార్ అనే ట్యాగ్ నే పెట్టుకుంటున్నారు. కొత్త ట్యాగ్లు పెట్టుకోవాలంటే ఫ్యాన్స్ కు ఇష్టం ఉండాలని భావించిన చరణ్, రామ్ ఇకపై తమ పాత ట్యాగ్లతోనే కంటిన్యూ అవ్వాలని ఆసక్తి చూపుతున్నారు. సినీ జగత్తులో నటులు ఎందరో ఉన్నా నటనతో ముద్ర వేసింది ఒక్క కమల్ హాసన్ మాత్రమే. అమాయక స్వాతి ముత్యం నుంచి పవర్ఫుల్ భారతీయుడు దాకా ప్రతి పాత్రలో మంత్రం నింపాడు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆల్ రౌండర్ గా నిలిచిన ఇండియన్ ఐకాన్ పద్మశ్రీ కమల్ హాసన్ గారికి మా వైకే టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇవండి ఈ రోజుటి మూవీ ముచ్చట్లు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ శైలజ సైనింగ్ ఆఫ్. Bioscope.